రాష్ట్రంలో మిర్చి రైతుల పరిస్థితి ఏమిటి? గత 10 ఏళ్లుగా మిర్చి రైతులు 10 ఏళ్లుగా కాదు ఇంకెక్కువ అనుకోవాలి, చాలా సంవత్సరాల నుంచి మిర్చి రైతులకు సరైన మద్దతు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కొనేవాళ్ళు లేరు, అమ్మేవాళ్ళు ఉన్నా దిగుమతి లేదు, ఎగుమతి చేసేటువంటి పరిస్థితి ఉన్నా కానీ. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు మిగులుతున్నాయి. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చాలా ఎక్కువ రేట్ ఇచ్చాం, 21,000 నుంచి 27,000 దాకా ఇచ్చాం. సో పంట బాగుంటే ఎకరానికి సగటున 20 క్వింటాలకు చూస్తే 20 క్వింటాల ఎకరాకు సగటున 20 క్వింటాల దిగుమతి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎటు చూసినా కానీ 10 క్వింటాలకు మించి ఈసారి రాలేదు. ఖర్చు ఎక్కువ ఉన్నది, బట్ ఇన్కమ్ అమ్ముకుంటే వచ్చేటువంటి ఇన్కమ్ మాత్రం తక్కువ ఉంది. ప్రభుత్వం వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి అన్నది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి కామెంట్. అయితే కనుక వెంటనే అటు కేంద్రానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపైన స్పందించాలి, వెంటనే మద్దతు ధరకు సంబంధించినటువంటి రైతుల విషయంలో అంటూ కూడా ఆయన కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. శరత్ చౌదరి గారు ఏం చెప్తారు? కంటిన్యూ. శ్రీకాంత్ గారు, అది ఇందాక చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి ఒక అబద్ధాలు ఏ విధంగా చెప్పాలనేది నేర్పించారు. ఆయనకి ఇచ్చిన స్క్రిప్ట్ లో ఏదుందో అది మాత్రం చదివారు, కానీ వాస్తవాలకి కంప్లీట్ గా దూరంగా ఉంది. ఆయన ప్రెస్ మీట్ కావచ్చు, ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఎక్కడా కూడా ఆయన అన్నట్లుగా 20,000 నుంచి 27,000 ఆ విధంగా ఎప్పుడు కూడా ఆయన ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలు తనే ప్రభుత్వంలో ఉన్నాడు, 2019 నుంచి 2024 వరకు. అప్పుడు ఎప్పుడు కూడా 20,000 దాటి ఉన్న పరిస్థితి లేదు. 19 నుంచి 23 వరకు తీసుకుంటే ప్రతిసారి 13,000, 12,000 చిల్లర అట్లానే ఉంది. 23లో మాత్రం 20,500 ఉంది. 24 టైంకి వచ్చేసరికి దీనికి సంబంధించి ఇప్పటికీ పంట చేతికొచ్చి అమ్ముకోవడానికి రైతులంతా వస్తే దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. సో రైతులకు ఏదో ఒకటి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం ఎక్కడ రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేకపోయిందా ప్రభుత్వం? రైతుల్ని అలా వదిలేసిందా అన్నది ఇప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి కామెంట్. సార్, నేను ఇందాకనే మీకు చెప్పింది కూడా అదే సార్. ఎక్కడా కూడా వీళ్ళు వాస్తవానికి దూరంగా మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడు గారు 5 సార్లు రివ్యూ మీటింగ్ కండక్ట్ చేశారు ఈ విషయంలో. అదే కాకుండా పెమ్మసాని గారు కావచ్చు, లేదంటే రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, లావు కృష్ణదేవరాయలు గారు కావచ్చు, ఫ్లోర్ లీడర్స్ కావచ్చు, అక్కడ ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో పలుమార్లు మీట్ అయ్యి ఇక్కడ ఉన్న పరిస్థితిని వివరించారు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా 4 సార్లు లెటర్లు రాయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం నిన్న కూడా ఒక లెటర్ రాశారు. ఈ రోజు ఈవినింగ్ ఎలాగో ఢిల్లీ వెళ్తున్నాను కాబట్టి ఇవాళ సపరేట్ గా తన అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ రైతుల విషయంలో మనం ఎక్కడ కూటమి ప్రభుత్వము రైతులను ఇబ్బంది పాలు చేసే పరిస్థితి అయితే లేదండి. ఎప్పుడైనా కూడా రైతుల పక్షపాతి ఎవరన్నా ఉన్నారు అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 2017లో మీరు తీసుకుంటే మిర్చి ఇబ్బందుల్లో ఉంది అని అన్నప్పుడు 138 కోట్లు ఆ రోజు ఒక నిధి కింద రిలీజ్ చేసి మిర్చి రైతులందరినీ ఆదుకున్న ప్రభుత్వం అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అండి. ఆ విధంగా చూస్తే ఎక్కడా కూడా వీళ్ళకి ఈ రోజు మద్దతు ధర మనం ప్రకటించకుండా ఉండడానికి రీజన్ కూడా ఏంటి అని అంటే ఓన్లీ ఒకటే. ఇప్పుడు మనం ఏదన్నా మద్దతు ధర ప్రకటించాము అని అంటే ఏదో స్పీడ్ గా రైతులకి ఒక డెసిషన్ తీసుకోవడానికి ఒకటి ఏదన్నా చెప్పాము అని అంటే రేపటి రోజున మిర్చి రేట్లు పెరుగుతున్నాయి, రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ రోజే మీరు చూస్తే 500 నుంచి 600 వరకు ఈ రోజు ఒక రోజులో పెరిగింది అనమాట. ఇదివరకు తగ్గడానికి రీజన్ ఏంటంటే మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువగా జరిగే పరిస్థితుల్లో గత 2 సంవత్సరాల నుంచి ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి. శ్రీలంక కావచ్చు, మలేషియా కావచ్చు, చైనాకి మన రెడ్ చిల్లీ ఏదైతే ఉందో అదే సేమ్ క్రాప్ వాళ్ళు అక్కడ కూడా వేస్తూ ఉండటం వల్ల ఎక్స్పోర్ట్స్ అనేది ఓవరాల్ ఇండియాలో కొద్దిగా తగ్గినాయి. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఉన్న క్రాప్ ఫెయిల్యూర్ అయ్యింది, చైనాలో కొద్దిగా క్వాలిటీ కరెక్ట్ గా లేదని చెప్పి మళ్ళీ ఎక్స్పోర్ట్స్ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు గత వారం రోజుల నుండి చూస్తే ఎక్కడా కూడా మిర్చి రైతులు తీసుకొచ్చిన బస్తా తీసుకొచ్చినట్లుగానే వెళ్ళిపోతుందండి. ఎవరు కూడా తీసుకొచ్చి ఒక రోజు అంతా వెయిట్ చేయటమో లేక ఒక కనీసం 5-6 అవర్స్ వెయిట్ చేసే పరిస్థితి కూడా లేదు. మిర్చి యార్డ్లో వచ్చినట్లుగా అమ్ముడు పోతూ ఉన్నాయి, రేట్లు కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి, తగ్గే పరిస్థితి కూడా లేదు. దాంతో పాటుగా గవర్నమెంట్ పరంగా ఆల్రెడీ తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నాము. ఖచ్చితంగా లక్ష్మణరావు గారు ఒకవైపు కూటమి ప్రభుత్వం